నమస్తే, నేను ప్రశాంత్. పుష్ప 2 తర్వాత మన అల్లు అర్జున్ గారు మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్తో అయితే రాబోతున్నారు. సో ఇది అల్లు అర్జున్ గారి 22nd మూవీ. అదేవిధంగా దీనికి డైరెక్టర్ గారు అట్లీ. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ వస్తుంది అని అంటే ఇంకా రచ్చ అని చెప్పేసి సో ఇంకా ఫ్యాన్స్ అయితే ట్వీట్ల మీద ట్వీట్లు, సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తున్నారంటే అంత హల్చల్ చేస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది అండ్ ఇంకా మిగతా డీటెయిల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. అల్లు అర్జున్ గారి పుష్ప 2 తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద ప్రాజెక్ట్తో అయితే రాబోతున్నట్లు తెలుస్తుంది. సో ఇందులో రోబోటిక్ అవన్నీ చూస్తూ ఉంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకా ఫ్యాన్స్ కూడా ఒక సెలబ్రేషన్ మళ్ళీ స్టార్ట్ చేసుకున్నట్లే. సో ఎలా అనిపిస్తుంది మేడం, ఇది అసలు ఎలా ఉండబోతుంది మూవీ? అది ఫుల్ టెక్నాలజీ కనిపిస్తుంది మనకంటే ఏఐ లాగా మనం చూస్తే కనుక అయితే మీరు చూసారు, అట్లీని చూసారు, అండ్ దెన్ అల్లు అర్జున్ వెళ్ళి మీట్ అవ్వటం చూసాం మనం. అంటే ఒక సైన్ చేయడానికి వెళ్ళారా సన్ నెట్వర్క్స్ది. ఇది సన్ నెట్వర్క్ అంటే మనం చాలా భారీగా మనం అంచనాలతోటి మనం ముందుకు వెళ్ళచ్చు. ఒకటి. రెండు, ఎన్ని వేల కోట్ల బడ్జెట్ ఇది. అవును, చాలా చిన్న మూవీ ఏం కాదు ఇది. అంటే ఒక గంగోత్రి నుంచి ఆయన ప్రస్థానం మొదలయ్యి 22వ సినిమాగా ఈ సినిమా వస్తుంది. ఇది రోబో 3 లేకపోతే దీన్ని ఏమంటారో ఇంకా పేరు తెలీదు. అయితే వాళ్ళు ఏ వివరాలు బయట పెట్టినప్పటికీ మనం ఆ రీల్ కనుక చూసామంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ లాగానే ఉంది. మీరు ఆ మాస్క్ లాగా చూసారు కదా, ఓ పక్క రోబో లుక్ ఉంది, చాలా రకరకాల మాస్క్లు అక్కడ మనకు కనిపించాయి. ప్లస్ ఇతని అటైర్, ఇతని మొత్తం ఫేస్ ఇదంతా కూడా మారుతుంది. అంటే అతను అక్కడ కుర్చీలో కూర్చోవటం, ఒక కుర్చీ మనకు కనిపించింది. సో ఆ కుర్చీలో అతను అటు సైడ్ కూర్చుని ఉంటుంది. ఫేస్ ఇట్లా తిరిగాక ఫేస్ మొత్తం మారింది. మీరు చూడండి, అతని అవుట్లుక్ అంతా మారింది, అతని హెయిర్ స్టైల్ మారింది. అంటే ఇది సంథింగ్ ఒక థ్రిల్లర్ మూవీ కావచ్చు, ఒక డిటెక్టివ్ థ్రిల్లర్ అన్నీ కలిపి ఏమైనా ఉంటుందా, ప్లస్ ఇది ఏమైనా డబల్ రోల్ ఉంటుందా, అదొక సందేహం వస్తుంది. డబల్ రోల్లో కూడా నేను అనుకోవడం తండ్రి కొడుకులు ఉండకపోవచ్చు అని నాకు అనిపించింది. ఐ డోంట్ నో. లేదు ఒక తండ్రి 2 కొడుకులు, లేదు 3 కొడుకులు. మీకు కుమార్ రాజా అని కృష్ణ గారి సినిమా వచ్చింది, అందులో 3 క్యారెక్టర్స్ కృష్ణ గారు చేసింది. చాలా బాగుంటుంది ఆ సినిమా, పాటలు కూడా పెద్ద హిట్. సో ఒకవేళ త్రిపాత్రాభినయమా ఇది, త్రిపాత్రాభినయమైనా పర్వాలేదు. ఇంకొకటి మీకు అక్కడంతా కూడా మొత్తం ఫుల్ టెక్నాలజీ కనిపిస్తుంది. ఎలివేషన్ చాలా బాగుంది. అవన్నీ చూసుకున్నా కానీ చాలా, అంటే ఇప్పుడున్న టెక్నాలజీని ఎంత యూజ్ చేసుకోవాలో అట్లీ అంత యూజ్ చేసినట్లు మనకి ఇందులోనే కనిపిస్తుంది. అంటే ఇంకా మీకు ఇది అల్టిమేట్ మూవీ లాగా నాకైతే అనిపించింది. బికాజ్ ఇంతవరకు వచ్చిన అంటే టెక్నాలజీ యూజ్ చేసి మనం బాహుబలి చూసాము, RRR చూసాము, ఇవన్నీ చూసాము. కానీ వీటన్నింటికి మించి ఇది కనిపిస్తుంది మనకి. అందులో అతిశయోక్తి ఏం లేదు మనకి. నేను మొన్నను లవకుశ సినిమా చూశానండి. అంటే మనం అనుకుంటున్నాం ఇవన్నీ చాలా గొప్ప సినిమాలు ఇప్పుడు వచ్చేవన్నీ అని. అందులో ఆ యుద్ధ సీన్లో అసలు ఆ బాణాలంతా కూడా ఒకటి పులిలాగా, ఒకటి వర్షం వస్తుంది, ఒకటి అగ్ని వస్తుంది. అవి ఎట్లా టెక్నాలజీ అంటే ఇవేవి లేని టైంలో వాళ్ళు చేశారు. సో ఇప్పుడు ఈ సినిమాలు వచ్చాక ఇప్పుడు లేటెస్ట్ మీరు రోబో చూశారు, రోబో 1 చూసాం, రోబో 2 చూసాం మనం. వీటన్నిటినీ మించి అంటే ఇంకా అల్టిమేట్ మూవీ అంటే ఒక మనకి ఏమనాలి, ఒక హాలీవుడ్ మూవీని మించి కనిపిస్తుంది నాకైతే. అంటే మన తెలుగు హీరో ఆ స్థాయికి వెళ్ళాడు అంటే ఒక గంగోత్రిలో చూసినప్పుడు ఇతను ఒక హీరో అవుతాడా అని చాలామంది అనుమానపడ్డారు, అంటే అతని లుక్స్ చూసి. కానీ అలాంటి అల్లు అర్జున్ తను మలుచుకుని ఒక మంచి డాన్సర్గా మారి అతను ఒక స్టైలిష్ స్టార్గా అయ్యి తర్వాత ఒక పుష్ప 2 తోటి ఒక హైప్ వచ్చి, పుష్ప 2 చాలా కాంట్రవర్సీస్ జరిగాయి, అది వేరే విషయం. ఎప్పుడు కూడా ఒక మంచి ఉంటే ఒక చెడు ఉంటుంది, అదేమి దాని గురించి మనం ఏం చెప్పలేమనుకోండి. కానీ మనం 2,000 కోట్లకు వెళ్తుంది అన్నాం ఆ రోజు. ఈ సినిమా చూస్తుంటే ఒక 4 నుంచి 5,000 కోట్లకు వెళ్తుందా ఈ సినిమా. అంటే అంత భారీ అంచనాలు. అంటే ఇంతవరకు మొత్తం ప్రపంచంలో ఏ సినిమా సాధించలేనంత కలెక్షన్స్ ఈ సినిమాకి వస్తాయా. మీరు చెప్పినట్టుగా రీల్ చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు, అందులో డౌట్ లేదు. 6 మిలియన్కి వెళ్ళిందంటే అది విదిన్ నో టైమ్, ఇట్స్ అ రికార్డ్ మేబీ, ఐ డోంట్ నో. కాబట్టి అల్లు అర్జున్ మరొకసారి ఒక పెద్ద ఏమనాలి ఇంకా మాస్ అనాలో, ఇది క్లాస్ మాస్ అన్ని మిక్స్డ్ అప్, వి డోంట్ నో ఎనీథింగ్. బట్ ఎనీవే ఫ్యాన్స్కి అయితే ఒక పెద్ద పండగ అండి.
ఆ రకంగా అతను మళ్ళీ ఒక మీరు ఆ మార్పు అనేది మనం అక్కడ కుర్చీలో మారినప్పుడు చూస్తే బాగుంది అది. అంటే ఒక హాలీవుడ్ హీరో లుక్ మనకు కనిపించింది మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ విదిన్ ఆ స్ప్లిట్ సెకండ్లో మనకి. సో సంథింగ్ స్పెషల్ అంతే ఈ మూవీ అయితే. అక్కడ ఉన్న మెటీరియల్స్ అవన్నీ చూస్తూ ఉంటే మనకి అవెంజర్స్ లో ఇప్పుడు సూపర్ మ్యాన్, స్పైడర్ మీకు అందులో మీకు అంటే అతను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు చెప్పినట్టుగా మనం ఏలియన్ కూడా చూసాం అందులో. మీరు చెప్పినట్టు అంటే చాలా ఇంతకు ముందు వచ్చిన ఇంగ్లీష్ మూవీస్ చాలా గుర్తుకొచ్చాయి మనకి. సో వాటన్నిటికీ భిన్నంగా తీస్తారా వీళ్ళు, వాటిలోంచి కొంచెం తీసుకుంటారా ఏంటి అనేది మనకు కొంచెం అప్డేట్స్ వస్తే కానీ తెలియదు. ఎనీవే సన్ నెట్వర్క్స్ చాలా పెద్ద సంస్థ, అది కూడా మరి వాళ్ళు ఏ రకంగా పేమెంట్ చేస్తారు. ఇంక 300 కోట్లు అంటున్నారు, మరి ఈ సినిమాకి 300 కోట్ల, ఇంతకు ముందు సినిమాకి 300 కోట్ల, ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రెమ్యూనరేషన్ ఉంటుందా, ఫుల్ వైట్ ఇస్తారా, ఏ రకంగా ఇస్తారు, చాలా ప్రశ్నలు చాలా మందిలో ఉత్పన్నం అవుతున్నాయి. వెయిట్ అండ్ సీ అంతే. ఆయన ఇప్పటికైతే ఈ చిన్న ఇది ఏదైతే రీల్ చిన్న గీరే గ్లిమ్స్ ఉందో దీంతో అయితే ఇప్పుడు చాలా మంది అల్లు అర్జున్ గారి అభిమానులు డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో బీభత్సంగా ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటున్నారని అయితే చెప్పుకోవచ్చు. సో మనం ఆల్రెడీ చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంత దద్దరిల్లిపోతుందో. అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు మనం చూస్తున్నాము పుష్ప 2 వచ్చింది, పెద్ది ఇప్పుడు మొన్న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఆ లుక్స్ బాగున్నాయి అంటున్నారు. ఇక్కడ మనం హెల్దీ కాంపిటీషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే. సో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని కాకుండా ఎవరి రేంజ్ వాళ్ళది, ఎవరి నటన వాళ్ళది, ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళది. కాబట్టి నో కంపారిజన్స్. ఒక హీరోని హీరోగా చూద్దాం. సరే ఎవరి మార్కెట్ వాళ్ళది, ఎవరి మార్కెట్ని ఎవరు కొల్లగొట్టలేరు కదా. సో మంచిదే కదా, మన తెలుగు హీరో అనుకుని మనం చూస్తే మనం అప్రిషియేట్ చేయాలంటే. అంతే మీరు అన్నట్లు, అంటే ఒక స్టోరీ ఎవరికైతే సింక్ అవుతుందో డైరెక్టర్ కూడా అతన్నే చూస్ చేసుకుంటాడు, అంతేగాని వేరే వాళ్ళని పెడితే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేది మనం కంపారిజన్ చేసుకోవడం అది అనవసరం. ఇతను కాకపోతే అతను చేస్తే ఎలా ఉండదు, ఎవరికి నప్పే క్యారెక్టర్ వాళ్ళకి వస్తుంది అంతే. అది వాళ్ళ డెస్టినీ అది. అండ్ ఇంత పెద్ద ప్రాజెక్టు మన తెలుగు నటుడు చేయడం కూడా మనం కూడా అసలు ఒక గ్రేట్గా ఫీల్ కావాలి. ఖచ్చితంగా అండి, ఎందుకంటే తెలుగు వాళ్ళకేం తెలుసు, నా మొహం తెలుగు పెద్ద వాళ్ళు అంటే మన వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మనకు ఆశించిన స్థాయిలో గతంలో ఎప్పుడూ కూడా గుర్తింపు రాలే చెప్పాలంటే. ఇప్పుడు పాటలు పాడేవాళ్ళు మన వాళ్ళే అన్ని భాషల్లో, సౌత్లో కావచ్చు, ఈవెన్ హిందీలో కావచ్చు. అసలు ఎస్పీబీ గారు వెళ్ళినప్పుడు ఆయన నిలదొక్కుంటారా లేదా, ఎందుకంటే నార్త్ వాళ్ళు అంత తొందరగా సౌత్ వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అలాంటి సమయంలో ఆయన ఎక్ దూజేకే లియోలో పాడి ఆయన ఎంత పెద్ద సింగర్ అయ్యారు ఆయన. అంటే మనం వీఆర్ నో లెస్ దాన్ ఎనీబడి, అంటే మనం ఎవరికంటే తక్కువ కాదు, మనం అందరినీ మించి చేయగలం, మనకు అంత కెపాసిటీ ఉంది. కాకపోతే మనం ప్రొజెక్ట్ చేసుకోవడం జరగలే. ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ప్రొజెక్ట్ అవర్ సెల్వ్స్. సో ఇది చాలా మంచి విషయం అండి. అంటే తెలుగు వాళ్ళ సత్తా ఇప్పుడు ఇంకొకసారి ప్రపంచానికి తెలుస్తుంది. ఇంకొక అంటే మనం అట్లీ గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇప్పటివరకు 6-7 సినిమాలు చేసినట్టున్నారు. ఫస్ట్ రాజారాణి నయనతారా తోటి ఫస్ట్ది, తర్వాత మెర్సిల్లో 3 క్యారెక్టర్స్ అనుకుంటా, అంటే 3 పాత్రాభినయం. తర్వాత బిగిల్లో విజయ్ డబుల్ యాక్షన్. తర్వాత మీకు బేబీ జాన్ ఒకటి రీసెంట్గా వచ్చింది, అంతకుముందు జవాన్ ఒకటి మనకు తెలుసు. సో ఎక్కువగా అంటే ఈయన క్యారెక్టరైజేషన్ ఎట్లా మనకు కనిపిస్తుందంటే ఏదో ద్విపాత్రాభినయం ఆర్ త్రిపాత్రాభినయం. అంటే ఆయన ఒక హీరోలో 2-3 పెట్టుకుంటాడు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మనం అనుకున్నట్టుగా ఇది త్రిపాత్రాభినయం అవ్వడానికి అవకాశం ఉందంటే అల్లు అర్జున్ మొట్టమొదటిసారి, ఇంతవరకు ద్విపాత్రాభినయం కూడా ఆయన చేసినట్టు లేరు ఏ సినిమాల్లో కూడా. ఒకేసారి 3 క్యారెక్టర్స్ చేయబోతున్నారేమో ఎవరు, అల్లు అర్జున్. అది సో ఈసారి మనం అంటే అట్లీ ప్రత్యేకత ఇది కాబట్టి, సో ఆ ప్రత్యేకత అల్లు అర్జున్ కూడా కలిసి వచ్చేలా ఉంది. థ్యాంక్ యూ మేడం.